ఫస్ట్ క్వశ్చన్, మనం ఏ సందర్భాల్లో జాగ్రత్త పడతాం? బాత్రూమ్ కి పోయినప్పుడు, జిప్ ఫెయిల్ అయినప్పుడు. క్రేజీగా చెప్పేవరా, వెరీ గుడ్. ఇంకా టీచర్ కూతురుతో బయటికి వెళ్ళినప్పుడు అక్కడ టీచర్ కలుస్తుందేమో అని. టీచర్ కూతురుతోనా? మందు తాగి ఇంటికి వెళ్ళినప్పుడు. మనకు అప్పించిన వాడు ఎదురైనప్పుడు. అవును. డాడీ పాకెట్ లో సిగరెట్ కొట్టేసినప్పుడు. దీన్ని బట్టి అర్థమైంది నీతేంటి అంకుల్, మీ అబ్బాయి సిగరెట్ తాగుతున్నాడు చూసుకోండి. ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ రోజు. ఫస్ట్ నైట్ ఏంటి? ఏ ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ ఉండకూడదా? అంటే సెకండ్ టైం ఫస్ట్ నైట్ ఉంటుందమ్మా. ఎందుకు ఉండదు? రెండో పెళ్లి చేసుకున్నాడు, చేసుకోరా? బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళినప్పుడు. ఇంకో బాయ్ ఫ్రెండ్ గుర్తుపెట్టకుండా ఉండాలని. ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 మోస్ట్ డేంజరస్ క్రియేచర్స్ ఇన్ దిస్ వరల్డ్. ఎవ్వరిని బతకనివ్వరు. యు హావ్ టు ఫీల్ ప్రౌడ్, ఎందుకంటే డేంజరస్ గానే ఉండాలి. ఇప్పుడు ఒకటే జూలో ఒక పక్క సింహం ఉంటుంది, అదే పక్క ఎలుక ఉంటుంది. కానీ డేంజరస్ సింహమే కాబట్టి జనాలు దాన్నే చూస్తారు, ఎలుకని చూడరు. సో కాబట్టి ఎలుక ఏ సందులో అయినా దూరుతుంది, సింహం దూరగలదా? బట్ వాటెవర్, సందులో దూరాల్సిన అవసరం లేదు. కానీ ఏది ఏమైనా సరే వాళ్ళంతా కోతి జాతికి చెందిన వాళ్ళు కాబట్టి. ఎగ్జామ్ హాల్లో స్లిప్పులు పెట్టుకొని పోయినప్పుడు ఇన్విజిలేటర్ చూడకుండా జాగ్రత్త పడుతుంది. మీరు జీవితాంతం పాస్ అవుతూనే ఉంటారు. నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి ప్రెసెంట్ బాయ్ ఫ్రెండ్ తెలియకుండా జాగ్రత్త పడతాను. నైట్ పక్కింటి వాళ్ళ గోడ దుంకినప్పుడు జాగ్రత్త పడాలి. అవునరా, కరెక్ట్. ఎందుకు దుక్కుతావు నువ్వు? పనుండి. ఏం పనిరా నీకు? వాళ్ళ ఇంట్లో బోర్ చెడిపోతే రిపేర్ చేయడానికి వెళ్తా. అంకుల్, మీ వాడు రాత్రి గోడలు దూకుతుండు. రిపేర్లట, రిపేర్లు. బోర్ చెడిపోతే నల్లా పెట్టి మరీ రిపేర్ చేస్తాడు. స్క్రూ డ్రైవర్ ఎట్టి నట్టిప్పుతాడట. బాయ్ ఫ్రెండ్ బైక్ పైన వెళ్తుంటే పక్కింటి అంకుల్ చూసినప్పుడు. అంటే మీ వాడు చూస్తే భయపడు అంతేలే, గజ్జికి లేని జాలిం లోషన్కి ఎందుకని. డాడీ ముందు బాయ్ ఫ్రెండ్ కాల్ వచ్చినప్పుడు. బాగా చెప్పి. అబ్బాయిలు అమ్మాయిల హాస్టల్కి వెళ్ళినప్పుడు జాగ్రత్త పడతారు. అబ్బాయిలు పడాలి. అబ్బాయిలే, నేను కూడా చెప్పింది. మొఖం ఎర్రగా అయింది. నీ మేకప్ కలర్ ఇలా కొడుతుంది. లైట్ బంద్ చేయండి రా. టీవీ చూస్తున్నప్పుడు మంచి మంచి సీన్లు వచ్చినప్పుడు వాల్యూమ్ తక్కువ వేసుకొని జాగ్రత్త పడతాం. పౌరాణిక సినిమాలు లాంటి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మనిషి ప్రశాంతంగా ఎప్పుడు ఉంటాడు? అరే కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి చెప్పండి. పెళ్ళాం మౌనవ్రతం చేసినప్పుడు. పెళ్ళాం పుట్టింటికి వెళ్ళినప్పుడు. నీకు పెళ్ళాం పుట్టింటికి వెళ్తే ప్రశాంతత కావాలరా నీకు? శాంతం, ఇది విన్నావా? మనకి పెళ్లి కానప్పుడు. అవునరా, పెళ్లి అయితే ప్రశాంతం పోతుందిరా. ఎక్స్పీరియన్స్ కదా భయ్యా. యా. బాత్రూమ్ పోయినప్పుడు. నీకు 2 చాక్లెట్లు కావాలా అని అడుగుతున్నా. ఒకటేమో ఒకసారి, ఇంకోటేమో ఇంకోసారి. 3 గంటల సేపు టాయిలెట్ వెతుకుతుంటే సడన్ గా కనిపించినప్పుడు. ఫ్రెండ్స్ తో కూర్చొని మందు తాగినప్పుడు. ఏ బ్రాండ్? కింగ్ ఫిషర్. లైటా, అల్ట్రానా? షార్ట్. నాదే తప్పు, క్షమించుడి. మీరు పాపలు అనుకున్నా కానీ పేపర్ అనుకోలేదు. పెళ్ళాం విడాకులు ఇచ్చినప్పుడు. దీన్ని బట్టి అర్థమైంది నీతి ఏంటంటారా, నీకు పెళ్ళైతే పెళ్ళాన్ని తప్పితే అందరినీ ప్రేమిస్తావు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. జనరల్ గా మనం ఎప్పుడు సిగ్గుపడతాం? దీనికి చెప్పండి రా కరెక్ట్ సమాధానాలు. మా తాత మళ్ళీ తండ్రి కాబోతున్నప్పుడు. కరెక్ట్. ఫస్ట్ నైట్ రోజు. డైరెక్ట్ అటాక్.
ఇంతకు మించిన ఆన్సర్ చంటి యాంకరింగ్ చేయనప్పుడు చేయనప్పుడు అంది. ఏం చెప్పినా ఇసిరేయాలి. చంటి అనింది కాబట్టి ఎందుకంటే కోతులకి చాక్లెట్లు కనబడితే వదలరు. నాకు 10 మంది అమ్మాయిలు వచ్చి కిస్ చేసినప్పుడు. అరే ఆశకు హద్దుందా? కనీసం నీ పర్సనాలిటీకి తగినట్టు నువ్వు ఆశపడచ్చు. ఎందుకు లవ్ చేయకూడదు? ఎందుకు ఎందుకు 10 మంది ఎందుకు ముద్దు పెట్టకూడదు? ఎక్కడ ప్లేస్ ఉంది అక్కడ? నేను ప్యాంట్ జిప్ పెట్టుకోవాలని ఒక అమ్మాయి చెప్పినప్పుడు. అరే ఇది ఖచ్చితంగా నీకు ఎప్పుడో జరిగే ఉంటుందిరా. జరగలేనా? కదా జరగలే జరిగింది నాకు తెలుసు. నువ్వు చెప్తావా? అబ్బాయి ప్రపోజ్ చేసినప్పుడు. అబ్సల్యూట్లీ రైట్ పాయింట్. నన్ను నేను అద్దంలో చూసుకుంటూ సిగ్గుపడ్డా. మేము అందుకే సిగ్గుపడుతున్నాం. బాబాలతో మాట్లాడినప్పుడు. బావలతో మాట్లాడినప్పుడు. ఎగ్జామ్ కి స్లిప్పులు పెట్టుకొని పోయి లేడీస్ ఫ్యాకల్టీ చెక్ చేస్తే సిగ్గుపడతా. బట్టలు లేకుండా నన్ను నేను అద్దంలో చూసుకున్నప్పుడు. అది సిగ్గుపడ్డం కాదురా, దరిద్రం. హరితేజ నాకు ముద్దు పెట్టినప్పుడు. నువ్వు హౌ కెన్ యు గివ్ చాక్లెట్ టు మై కామెంట్? పాడైపోయిన చాక్లెట్ ఇచ్చా. ప్రజెంట్ గా అయితే ఇంత అందమైన అమ్మాయి ముందుంటే సిగ్గైతుందన్న. వీళ్ళని ఒక 3 క్వశ్చన్స్ అడిగాను. వాళ్ళు చాలా క్రేజీగా ఆలోచించారు. నువ్వు కూడా వాళ్ళ వయసులోకి వెళ్ళిపోవాలి. నేను ఇప్పుడు నిన్ను అదే 3 క్వశ్చన్లు అడుగుతా. 3 క్వశ్చన్లకి 5 ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వు 3 కరెక్ట్ చెప్పాలి. కరెక్ట్ గా చెప్తే ఎవరైతే నువ్వు చెప్పిన ఆన్సర్ ఉందో వాళ్ళు చెప్పిన ఆన్సర్ లింక్ అయి ఉంటారో వాళ్ళకి నువ్వు చాక్లెట్ ఇస్తే. డన్. రెడీ. మనం ఏ సందర్భాల్లో జాగ్రత్త పడతాం, ఏ సందర్భాల్లో జాగ్రత్త పడతాం కూడా అదే జాగ్రత్త. క్లారిటీగా ఏముంది, మనం పొయ్యి జీప్ పెట్టుకోకపోతే జాగ్రత్త. నీకానికి దగ్గర రిలేషన్లు ఉన్నాయి అంటే మేము పెట్టుకోమనా? పాపం నువ్వు చెప్తావంటే వాడు చెప్పిండు అంతే. వెరీ గుడ్ రా బైగో అన్న ఇస్త్రేనా. ఇంకే సందర్భాల్లో పైసలు ఇవ్వాలా నాకు, అది కనబడతలేడు. అప్పించినోడు ఎదురుపడినప్పుడు అంతే జాగ్రత్త పడతాడు. మరి ఇప్పుడు జాగ్రత్త పడుతుంది కదా. ఓ ఆ పిల్ల కూడా ఇంకొకటి. ఇంకే సందర్భాల్లో బాగా డీప్ గా ఆలోచించాను. వీళ్ళు చాలా డేంజర్ గా. అది గోడ దుంకితే బాగుంటుందేమో అని. పక్కింటి గోడ దూకినప్పుడు జాగ్రత్త పడతాడు. గోడలు రిపేర్ చేయడానికి అంతేగా. వాడు నల్లాలు రిపేర్ చేస్తాడన్న. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే అన్న, మనిషి ప్రశాంతంగా ఎప్పుడు ఉంటాడు? ఇంట్లో లేనప్పుడు. ఎవరు? నువ్వు ఇంత ఫాస్ట్ గా ఎట్లా చెప్తావన్నా? కొంచెం తెలుసు. ఇంకే సందర్భాల్లో జాగ్రత్తనా కాదు ప్రశాంతంగా ఎప్పుడు ఉంటాం? ప్రశాంతంగా అంటే పండుకున్నప్పుడే ప్రశాంతం. ఎంతసేపు తిని వాడి కోడి తెప్పితే వేరే ఆలోచన. బయట చేసి వచ్చినాకనే కదా. ఓకే. ఇంకొకటి చెప్పాలి. జనరల్ గా అయితే పొద్దున పుట్ట కొన్ని సందర్భాలు ఉంటాయి. అది మనం మందు కొట్టి పడుకున్నప్పుడు అట్లా కుదరదు. నువ్వు నోటితో చెప్పాలి. మామూలుగా ఫ్రెండ్స్ ఎంబడి పోతే మనం మందు తాగిన మనకు హ్యాపీ ఉంటది. నాకు ఫ్రెండ్స్ తో మందు కొట్టినప్పుడు చెప్పారు కూర్చుపోలా. వాళ్ళు కూడా మందు కొడుతున్నారు తెలుసా? కొట్టని కంపెనీస్ థర్డ్ క్వశ్చన్. జనరల్ గా మనం ఎప్పుడు సిగ్గుపడతాం? ఎదురింటి అమ్మాయికి లైన్ వేసినప్పుడు, పక్కింటికి పోయి వేసినప్పుడు. అది కూడా చెప్పాలి. మనం దేనికని వేస్తే ఇంకా వెరైటీగా ఆలోచించు. వెరైటీగా 3 అయిపోయాయి. పెళ్లి చూపులకు పోయినప్పుడు. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఎవరు చెప్పాడు? ఆల్రెడీ సిగ్గుపడుతున్నాడు వాడు ఎప్పుడు సిగ్గుపడుతూనే ఉంటాడు. ఇది కూడా సిగ్గుపడి తీసుకో.